హాయ్ హలో వెల్కమ్ టు కావ్య స్టోరీ వరల్డ్. ఆషికి ఎపిసోడ్ 74. ఆమనిపై పూర్తిగా వాలిన మిత్ర వెనక్కి వచ్చిన ఒక వ్యక్తి మిత్ర తల మీద బలంగా కొట్టింది. దెబ్బ గట్టిగా తగిలేసరికి తనను కొట్టింది ఎవరో అని చూడ్డానికి తలను పైకెత్తి వెనక్కి తిప్పుతుండగా మిత్ర తలకు మూసుకు వేసేసింది హాసిని. మిత్ర ఆమని మీద నుండి లేపాడు సంతోష్. హాసిని షాక్లో ఉన్న ఆమనిని లేపి నెమ్మదిగా కార్ దగ్గరికి తీసుకువెళ్తూ ఉంది. సంతోష్ మిత్రాన్ని ముసుగులో ఉంచి 2 కొట్టి ముసుగుకు గడ్డం దగ్గరగా వదులుగా ముడిపెట్టి బయటికి వచ్చేశాడు. బయటకు వచ్చిన సంతోష్ హాసినిలతో, గేట్ వాచ్మెన్, మీరు ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోండి. ఆ దుర్మార్గుడికి ఏం చెప్పాలో మీరు ముందే చెప్పారుగా నాతో అన్నాడు. థ్యాంక్స్ బాబాయ్ చెప్పింది హాసిని. జాగ్రత్తగా వెళ్ళండి తల్లి అన్నాడు వాచ్మెన్. షాక్లో ఉన్న ఆమనికి అంతా అయోమయంగా ఉంది. హాసిని ఆమెని కార్ ఎక్కమంటే ఎక్కింది. సంతోష్ హాసిని కూడా కార్ ఎక్కారు. వాచ్మెన్ని ఎలా మేనేజ్ చేసావు సంతోష్ అడిగింది హాసిని. మేనేజ్ చేయలేదు హాసిని, దీపిక వదిన వాళ్ళ బామ్మని ఈయన సహాయంతోనే ఫారిన్ పంపేశాను. చాలా మంచి మనిషి అన్నాడు సంతోష్. మీరిద్దరూ రిస్క్ చేసి కాపాడినందుకు చాలా థ్యాంక్స్. అలా అని నీ మీద కోపం మాత్రం తగ్గదు హాసిని. మా కుటుంబం చిన్నా భిన్నం అవ్వడానికి కారణమైన నీకు మా ఉసురు తగలకపోదు అంది ఆమె. సంతోష్కి కోపం పీక్స్కి వెళ్ళింది. కారాపి తను దిగి ఆమెని కూడా దిగమన్నాడు. ఏమన్నావు నువ్వు? ఇంకొక్కసారి హాసిని గురించి ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్రాణాలతో ఉండవు అని అరిచాడు. సంతోష్ నీ భార్యని అంటేనే నీకంత కోపం వచ్చింది. మరి నా సొంత అన్నయ్య చావుకి కారణమైన ఈ హాసిని, ఆ మానస ఇద్దరిని ఏమనాలి? మీ వల్లే కదా మా అన్నయ్య సూసైడ్ చేసుకున్నాడు. ఒక్కగానొక్క వారసుడు పోయాడని మా అమ్మ బెంగ పెట్టుకుని మంచాన పడి చనిపోయింది అంది ఏడుస్తూ. మీ అన్నయ్య చనిపోయింది మా వల్ల కాదు, తను చేసిన పని వల్లనే చనిపోయాడు. పూర్తిగా నిజానిజాలు తెలుసుకుని మాట్లాడామని అంది హాసిని. బుకాయించక హాసిని, నీ మాటలు నమ్మే వాళ్ళు ఎవ్వరూ లేరు ఇక్కడ అంది ఆమెని. జస్ట్ షడప్, నీకు సాక్ష్యాన్ని కూడా చూపిస్తాను, అప్పుడు నువ్వే తేల్చుకో అన్నాడు సంతోష్. ఏంటి సాక్ష్యాన్ని చూపిస్తావా? నువ్వేం చెప్తే అది నమ్మడానికి నేనేమైనా తింగరదాన్ని అనుకుంటున్నావా? నిన్న కాక మొన్న ఈ హాసిని జీవితంలోకి వచ్చింది నీకు దీని గురించి పూర్తిగా తెలుసా? అసలు తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో నీ చెల్లి పెళ్లి చేసిన అని ఆమెని మాటలు పూర్తి కాకుండానే సంతోష్ ఆమెని చెంపను చిల్లుమనిపించాడు. ఒకరి మీద నిందలు వేసేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు ముందు వెనక తెలుసుకొని మాట్లాడాలి. నీ కళ్ళతో నువ్వు చూడనప్పుడు నీ చెవులతో విన్న ప్రతీదీ నిజమని అనుకోకూడదు. ఆ నిందని నిజమని భ్రమపడి అంతటా వ్యాపించకూడదు అన్నాడు సంతోష్. చూడమని ఆ అన్వికాకి ప్రణవ్తో బ్రేకప్ చేసుకోవడానికి ఏ కారణం దొరక్క మా ఇద్దరికి ఎఫ్ఐఆర్ ఉందని కాలేజ్లో వ్యాపించింది. మా ఇద్దరి స్వచ్ఛమైన స్నేహం గురించి తెలిసిన వారెవరూ నమ్మలేదు. నమ్మిన వారిని మేము పట్టించుకోలేదు అంది హాసిని. ఛా, నీ గురించి ప్రణవ్ గురించి మాట్లాడిన వాళ్ళని నువ్వు పట్టించుకోనట్లయితే మరి మా అన్నయ్యని ఎందుకు కాలేజీలో అందరి ముందు చెప్పుతో కొట్టావు? అది సరిపోదన్నట్టు ఏ పాపం తెలియని వాడి మీద కేసు పెట్టి వాడిని అందరి ముందు అవమానించి వాడు సూసైడ్ చేసుకోవడానికి కారణమయ్యో ఎందుకు అని ఏడుస్తూ అడిగింది ఆమెని. ఎందుకంటే మీ అన్నయ్య కాలేజ్లో స్టూడెంట్స్కి డ్రగ్స్ అలవాటు చేసేవాడు. అలా అలవాటు చేస్తూ దొరికితే ప్రిన్సిపల్కి పట్టించాను. ఆ అన్వికాతో కలిసి నా గురించి ప్రణవ్ గురించి రూమర్స్ స్ప్రెడ్ చేశాడు, అందుకే కుట్టాను. అయినా నువ్వు ఇప్పుడు కొన్ని క్షణాలు మాత్రమే ఆ మిత్ర చేతిలో నరకాన్ని అనుభవించావు. నా మీద కోపంతో మీ అన్నయ్య నా ఫ్రెండ్ మానసాని బలవంతం చేశాడు. ఆఖరి నిమిషంలో మేము తనని సేవ్ చేయగలిగాం అంది హాసిని. నో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా అన్నయ్య అటువంటి వాడు కాదు. అయినా నీ ఫ్రెండ్ మానస చనిపోయిందని విన్నాను. మా అన్నయ్య మీ ఇద్దరి వల్లే సూసైడ్ చేసుకోవడం వల్ల తను కూడా సూసైడ్ చేసుకుంది కదా అంది ఆమెని. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు. అయినా మీ అన్నయ్య అటువంటి వాడు కాబట్టే పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం అంది హాసిని. లేదు, నువ్వు కంప్లైంట్ ఇచ్చింది నీ మీద రూమర్ స్ప్రెడ్ చేశాడని, నీ ఫ్రెండ్ మీద అఘాయిత్యం చేయబోయాడని కాదు. నిజంగా మా అన్నయ్య అలాంటి పని చేస్తే మీరు సాక్ష్యం పోలీస్ స్టేషన్లో చూపించాలి కదా, చూపించలేదేంటి? చూపించకుండా కేసుని ఆ రోజు ఈవినింగ్కి ఎందుకు వాపస్ తీసుకున్నావు అడిగింది ఆమెని. అన్నయ్య మీతో అలా చెప్పాడని పోలీస్ స్టేషన్లో చూసిన రోజే అర్థమైంది. మానస వాళ్ళ పేరెంట్స్ ఒక ఆడపిల్ల తల్లిదండ్రులుగా ఆలోచించి సాక్ష్యాన్ని బయటికి చూపించడానికి ఒప్పుకోకపోవడంతో కేసు వాపస్ తీసుకోవాల్సి వచ్చింది అంది హాసిని. నేను నమ్మను, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మా అన్నయ్య అలాంటి వాడు కాదు అంది ఆమెని. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనం నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు అని, నమ్మక ద్రోహం చేస్తారు అని నిజాన్ని జీర్ణించుకోలేం. ఇంటి దొంగని ఈశ్వరుడైనా కనిపెట్టలేడంటారు కదా,
అలాగే మీరు కూడా మీ అన్నయ్య నిజ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు అంటూ సంతోష్ సాక్ష్యాన్ని ఆమనికి చూపించాడు. ఆమని సాక్ష్యాన్ని చూస్తుంటే మీ అన్నయ్య ఇలాంటి నీచమైన పనిని చేయడానికి ప్రయత్నించింది దేవాలయంతో సమానమైన పవిత్రమైన కాలేజ్లో అంది హాసిని. తన అన్నయ్య అలాంటి వాడని ఆమని ఆశ్చర్యపోతూ కన్నీళ్లు పెట్టుకుని వీడియోని తిరిగి సంతోష్ చేతిలో పెట్టి నాదొక డౌట్ అంది బేలగా. ఏంటి అడిగింది హాసిని. ఈ సంఘటన జరిగి దాదాపు 4 సంవత్సరాల పైనే అవుతుంది కదా. అన్ని సంవత్సరాల క్రితం సీసీ ఫుటేజ్ని, పైగా ఇలాంటి విషయాన్ని ఒక విద్యా సంస్థ దాచి ఉంచుతుందా అడిగింది. నీ డౌట్ కరెక్టే. ఇన్ని ఇయర్స్ బ్యాక్ ఫుటేజ్ దొరకదు. కానీ ఆ రోజు మా కాలేజ్ యానివర్సరీ. సో కాలేజ్లో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాస్ యాక్టివ్గానే ఉంటే కొంతమంది స్టూడెంట్స్ గ్రౌండ్లోనే కాకుండా క్లాస్ రూమ్లో కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకే మా కాలేజ్ మేనేజ్మెంట్ స్పెషల్ డేస్ సెలబ్రేషన్స్ జరిగిన రోజున సీసీ వీడియోస్ అండ్ ఫుటేజ్ని భద్రంగా ఉంచుతారు. అయిపోయిన బ్యాచ్ స్టూడెంట్స్ వాళ్ళ మెమొరీస్ కోసం సీసీ ఫుటేజ్ని తీసుకువెళ్తారు చెప్పింది హాసిని. ఇంత పెద్ద క్రైమ్ చేయడానికి సిద్ధపడిన వాడు సీసీ కెమెరాని చూసుకోడా? తను నిజంగా మా అన్నయ్యేనా అడిగింది ఆమని. మీ అన్నయ్య ముందు రోజు ప్లాన్ చేసి సీసీ కెమెరాని పాడు చేశాడు. అది గమనించిన నైట్ సెక్యూరిటీ తర్వాత రోజు కాలేజ్ యానివర్సరీని వెంటనే మేనేజ్మెంట్కి ఫోన్ చేసి రిపేర్ చేయించాడు. అది జరిగింది. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను. మా అన్నయ్య ఆస్తి కోసం నన్ను చంపడానికి సిద్ధమయ్యాడంటేనే నేను నమ్మలేకపోయాను. ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయా. అటువంటిది ఇప్పుడు నువ్వు ఎలా ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తున్నావో అర్థం చేసుకోగలను. నిజానికి ఈ వీడియోని పోలీస్ స్టేషన్లో చూపించకపోయినా మీ ఇంట్లో చూపించి మీ అన్నయ్య ఎలాంటి వాడో చెప్పి తనని కంట్రోల్లో ఉంచమని చెప్పడానికి నేను ప్రణవ్ మీ ఇంటి దగ్గరికి వస్తుండగా వీధిలో హడావిడి చూసి అర్థమయ్యింది. మీ అన్నయ్యని అందరి ముందు అవమానించినందుకు సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని. పోయిన వ్యక్తి గురించి మాట్లాడడం సబబు కాదు, సమయం కాదని వచ్చేసాం అంది హాసిని. ఆమని మౌనంగా ఉంది. నీ గురించి ఫుల్గా ఎంక్వైరీ చేసిన తర్వాత హాసిని వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ దగ్గర నుండి ఈ వీడియోని చాలా కాన్ఫిడెన్షియల్గా తీసుకున్నాను, కేవలం నీకు చూపించడానికి అని చెప్పి ఆమని చూస్తుండగానే వీడియో డిలీట్ చేశాడు సంతోష్. ఒక ఆడపిల్ల సేఫ్టీ కోసం ఆలోచించి వీడియో డిలీట్ చేసిన సంతోష్ని మెచ్చుకోలుగా చూసింది ఆమని. నిజానికి నువ్వు ఆ ఆమెనితో కలిసి ఏం ప్లాన్ చేస్తావో తెలుసుకుందామని వచ్చాం. అనుకోని స్థితిలో నిన్ను ఈ వీడియో ఇప్పుడే చూపించాను. ఇప్పుడు ఇక ప్లాన్ చెయ్యవని అనుకుంటున్నా. నీకు తెలియాల్సినవి తెలిసాయి, అర్థం చేసుకుంటావని అనుకుంటున్నా అంది హాసిని. ఆమని మౌనంగా కారు లోపల కూర్చుంది. సంతోష్, హాసిని ఇద్దరు ఆమనిని తీసుకుని ఇంటికి వెళ్ళారు. హాసిని, సంతోష్ ఇద్దరు పైకి వెళ్తుంటే ఆమని హాసినిని పిలిచి, మీ మావయ్య గారికి నయమవ్వకూడదని వచ్చాను, కానీ ఆయనలో స్పందన వచ్చిందంటే మీరు ముందుగా జాగ్రత్త పడ్డారు కదా అడిగింది. అవును అన్నట్టుగా తల ఊపింది హాసిని. ఆమని హాసినితో, సంతోష్ సార్ లాంటి భర్త దొరకడం నీ అదృష్టం. బిజినెస్ని, ఫ్యామిలీని, మీకున్న హర్డిల్స్ని, ప్రతి విషయాన్ని బ్యాలెన్స్ చేస్తూ వీటన్నిటికంటే నిన్ను అమితంగా ప్రేమించే లక్షణం. నువ్వు చాలా లక్కీ హాసిని, అసూయగా ఉంది నిన్ను చూస్తుంటే అని తన రూమ్లోకి వెళ్ళిపోయింది. సంతోష్ గురించి ఆమని మాట్లాడిన మాటలు విన్నాక హాసిని మనసులో మురిసిపోతూ సంతోష్ని కిచెన్లోకి తీసుకెళ్ళింది. ఏంటి హనీ బంగారం, సరసాలాడాల్సిన సమయంలో కారాలు మిరియాలు ఉన్న చోటికి తీసుకొచ్చావేంటి అడిగాడు. నువ్వు కామ్గా ఉండు అని ఎండుమిరపకాయలు ఉప్పు కలిపి దిష్టి తీస్తుంటే సంతోష్ నవ్వుతూ హాసినిని చూశాడు. హాసిని దిష్టి తీసి బయటపడేసి వచ్చి సంతోష్ గుండెల మీద వేళ్లతో ముగ్గులేస్తూ సంతోష్ కళ్ళల్లోకి చూస్తూ నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళు అంది. సంతోష్ హాసినిని ఎత్తుకుని మెట్లు ఎక్కుతూ, ఒకప్పుడు నేను ఎత్తుకున్నానని దురదగుంటాకు రాశావు. నా మదిని దోచుకున్న నీ మనసు త్వరగా గెలుస్తాను అని అనుకోలేదు బంగారం అని చెప్తూ రూమ్లోకి వచ్చి హాసినిని చుట్టేశాడు. తన మీద కప్పేసిన ముసుగుని తీసుకుని గేట్ దగ్గరికి వెళ్ళి, హే వాచ్మెన్, ఏం చేస్తున్నావు నువ్విక్కడ అని అరిచాడు తలం చేత్తో పట్టుకుని. నేనా అయ్యగారు, కాపలా కాస్తున్నా అయ్యగారు అని చెప్పాడు వాచ్మెన్. అఘోరించావులే, మరి నువ్వు ఇక్కడ ఉండగా వేరే వ్యక్తిని లోపలికి ఎందుకు రానిచ్చావు అడిగాడు మిత్ర. మీరే రమ్మన్నారట కదా బాబు. ఒకసారి బాబు, ఆయనతో పాటుగా ఒక ఆడావిడ అని బదులిచ్చాడు ఆ వాచ్మెన్. నేను రమ్మన్నానని చెప్పారా? ఎవరై ఉంటారు? ఈ ఆమని ఆ సంతోష్ గాడి ఇంట్లో ఉంటుంది కదా. ఒకవేళ వాడికి ఈ ఆమని మీద అనుమానం వచ్చి స్పై చేయడానికి వచ్చాడా అని మనసులో అనుకుని సంతోష్ ఫోటో చూపించి, ఈ వ్యక్తేనా నేను చెప్పానని చెప్పింది అడిగాడు. ఆ వాచ్మెన్ ఫోటోని దీక్షగా పరిశీలించి, అబ్బే, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కాదయ్య గారు, ఇతను బాగున్నాడు, లోపలికి వచ్చిన బాబు కన్నా చెప్పాడు.
నువ్వు ఇప్పుడు వీడి అందచందాలను పొగడక్కర్లేదు, కానీ లోపలికి వచ్చిన వాడి పేరును కనుక్కున్నావా కనీసం? ఏం పేరు వాడిది అడిగాడు మిత్ర. మరి ఆ వాచ్మెన్ మిత్రాకి ఏం చెప్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.